ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీనిక. ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? గుట్టకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమ్మ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనము గుడెం గుట్టకి వెళ్తున్నాం నాని. అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి వెళ్తున్నాం. బాగుంటది, చాలా పవర్ఫుల్ దేవుడు. నువ్వు ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా? అక్కడ మంచి ఉంటది. అదేమో ఒక్కసారి కూడా నేను చూడలేదు. ఇప్పుడు చూడు, మంచి దండం పెట్టుకో, మంచి మొక్కుకో, మంచిగా మొక్కుకోనాని, మంచి చదువు రావాలి, మంచిగా వీడియోలు తీయాలి, మంచిగా నాకు సబ్స్క్రైబ్స్ బాగా పెరగాలి అని మంచి దండం పెట్టుకున్నానా? సరే, మేమందరం ఎవరెవరు వెళ్తున్నామో చెప్తాను ఫ్రెండ్స్. ఈమెతే మా అమ్మమ్మ. హాయ్. ఈయనైతే డ్రైవింగ్ చేస్తున్నాయన మా పప్ప. హాయ్ చెప్తలే. ఈయనైతే మా తాతయ్య. మా మమ్మీ ఫ్రెండ్స్. నాకైతే టెంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడైతే పూజ ఎలా జరుగుతుందో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మేము కోటలింగాలకి వచ్చినాం. ఇప్పుడైతే మేము కూడా గుర్తుకు వచ్చినాం. స్వామి गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडोपशान्तये शुक्रारिष्टे सम्प्राप्ते शुक्रपूजा
శ్రీ మహావిష్ణువు చెప్పిన కథని మీకు చెప్తాను, శ్రద్ధగా విన్నని చెప్తున్నా. పూర్వం నారద మహాముని సకల లోకములు తిరుగుతూ భారతవర్షము లోపల భూలోకంకు వచ్చిన వాడాయి. భూలోకంలో కూడా మానవులు పడుతున్న కష్టములు చూసి వీరికి కష్టములు ఎట్టుదని ఆలోచించుకొని వైకుంఠములకు వెళ్ళింది. ఆ వైకుంఠం లోపల తెల్లని శరీర